అందరికీ నమస్కారం, స్వాగతం సుస్వాగతం. హలో ఎవ్రీబడి, వెల్కమ్. సలాం బహమే, ఖైల్ ఖుష్ ఓమదీన్. 200 రూపాయలకి 50 లీటర్ల పెట్రోల్. నమ్ముతారా మీరు? ఇవన్నీ సాల్ట్తో ఫామ్ అయ్యి చాలా గట్టిగా ఉన్నది. చూడండి, నా షూ పెట్టి నేను రాక్తా ఉంటే కూడా పోవట్లేదు. అది రోడ్డు కనబెట్టాలి ఖచ్చితంగా. రోడ్డు కానీ కనబెట్టలేదు అనుకోండి, ఇక్కడ మీ ఎముకలు కూడా ఇంకా దొరకవు అన్నమాట. Desert area, it's so hot and so dry, especially in summer. I just want to keep this moment in my mind. సమయంలో ఎడారిలోకి అయితే వచ్చిన ఆ హీట్ వేవ్స్ ని సర్వైవ్ అవడానికి ఇలాంటివి అయితే తవ్వుకొని వీటిలో బతికేవాళ్ళంట సమ్మర్ టైంలో. ఇరాన్ సంథింగ్ స్పెషల్ అనమాట నాకు. ఓ గాడ్. హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. నేను మీ కార్తిక్. వెల్కమ్ టు మై ఛానల్ ఒంటరి ప్రయాణికుడు. ఇరాన్ యాత్రలో భాగంగా నేనైతే ఇస్ఫహాన్లో ఉన్నాను. మీ అందరికీ తెలిసిందే, ప్రీవియస్ వ్లాగ్లో అందమైన అమ్మాయిని కూడా మీరు చూసుంటారు. మనతో కలిసి ట్రావెల్ చేస్తూ ఉందన్నమాట. సో ఈరోజు బ్యూటిఫుల్ డే, న్యూ వ్లాగ్, కొత్త అడ్వెంచర్, కొత్త సిరీస్. ఈరోజు వీడియో అయితే మామూలుగా ఉండదు. అసలు ఎప్పుడు చేయని అడ్వెంచర్లు, రిస్క్లు అయితే ఈ వీడియోలో చేస్తాను. ఈ వీడియో కోసమే చాలా షాపింగ్లు గట్రా మొత్తం నిన్న లాస్ట్ నైట్ అయితే చేసినాము. మీరు వీడియో పూర్తిగా చూడండి, మీకు అర్థమైపోతుంది. ఫస్ట్ టైం కనుక వస్తున్నారంటే గట్టిగా ఒక లైక్ వేసుకుని తక్షణమే ఒంటరి ప్రయాణికుని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమాత్రం ఆలస్యం లేకుండా వీడియోని అయితే మొదలు పెట్టేద్దాం పోదండి. అందరికీ నమస్కారం, స్వాగతం సుస్వాగతం. హలో ఎవ్రీబడి, వెల్కమ్. సలాం బహమే, ఖైల్ ఖుష్ ఓమదీన్. మాస్క్ లోపల నుంచి చూపిలే కదా, లోపలికి అయితే వెళ్ళి చూపిస్తాను ఎలా ఉందో ఏంటో. ఇదే అన్నమాట మాస్క్. మీకు లోపల నుంచి చూపిస్తా ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో ఏంటని చెప్పేసి. కార్పెట్ చూడండి, హోల్స్లోని ది బెస్ట్ కార్పెట్ మనకి ఇరాన్లోనే దొరుకుతుంది అనమాట. కలర్ కానీ ఆ ఫినిషింగ్ కానీ అబ్బా నెక్స్ట్ లెవెల్ అసలు మాస్క్కి అయితే. ఇక్కడికి వచ్చి పెద్ద అయిన మొక్కుతా ఉన్నాడు. పైన నుంచి చూడండి అబ్బా, నక్షత్రాలు వేసి రిచ్గా ఏం పెట్టినారబ్బా మాస్క్ని. భలే ఉంది అసలుకి మాస్క్ నిజంగా చూడాలంటే. బ్యూటిఫుల్, నైస్ రైట్? It was really nice. Like the roof? Yeah. Oh my god. It's really mirrors, yeah. It's all made of mirrors. So what this mosque used for? Mostly for religious things, like some. How to say that, man? I don't know. It's like a smaller mosque. And yeah, it's a religious place, but people can pray here. As you can see, these guys are praying at the time of azan. At noon, yeah. సో ఇది అందరూ మొక్కేదానికి వస్తారంట, వీళ్ళు దేవుడిని అయితే మొక్కుతారంట. బాగుంది. And sometimes people gather together here, sit on these chairs, and the religious guy come here, speak about some issues, religious issues, pray somehow together. That's it. This part is only for men. So యువతల పక్క అయితే నేను వెళ్ళలేను, ఓన్లీ అమ్మాయిలకు మాత్రమే అంట యువతల పక్క. Female. ఓన్లీ ఫర్ ఫీమేల్. Yeah, and this part is for male. ఇది అబ్బాయిలకి అనమాట. యువతల పక్క అబ్బాయిలకి, యువతల పక్క అమ్మాయిలకి. బాగుంది మాస్క్. నాకు ఈ బ్రహ్మాండంగా కార్పెట్ అయితే నచ్చింది. బాగా మెత్తగా స్మూత్గా భలే ఉంది కార్పెట్. అంటే లైటింగ్తో ఇది చేసినారు, అదిరిపోయింది అసలుకి. ఇదైతే మీరు పైన చూడొచ్చు, ఏముంది అబ్బా నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. అందరూ పడి మొక్కుతున్నారు అక్కడ, మీరైతే చూసుకోవచ్చు. పడి మొక్కుతున్నారు. మొక్కేటప్పుడు నేనైతే వీడియో చేస్తున్నా. హోప్ ఏం కాకూడదని చెప్పి కోరుకుంటున్నా. మంచిగా అంటే వాళ్ళు ఏం చేయలే, మనతో పాటు ఆ పాప ఉంది కాబట్టి మొత్తం ఆ పాప చూసుకుంటుంది, మనకేం ఇబ్బంది ఏం లేదు. ఈ వీడియోలో నేను ఎక్కడికి వెళ్తున్నానో మీకైతే రివీల్ చేయలే కదా, ఇప్పుడైతే రివీల్ చేస్తున్నాను. ప్రపంచంలోనే బాగా వేడిగా ఉన్న చోటుకైతే వెళ్తున్నాము. నేను ఇంతవరకు ఎప్పుడు వెళ్ళలేదు. డెజర్ట్కి అయితే వెళ్తున్నాను. నేను, అందమైన అమ్మాయి, మనతో పాటు ఒక క్రేజీ అబ్బాయి, మేము ముగ్గురు కాంబినేషన్లో అయితే వెళ్తున్నాము. ఈ ట్రిప్ ఎంత పడింది, ఏం కథ, అవన్నీ లాస్ట్ ఎండింగ్లో మాట్లాడుకుందాం. ఫస్ట్ అయితే మీకు ఇతన్ని అయితే ఇంట్రడ్యూస్ చేస్తాను, దాని తర్వాత మీతో విషయాలు మాట్లాడుకుందాం. హాయ్ బ్రదర్. Hi brother. What's your name? My name is Iman. Iman, where from? Yeah. From Isfahan. Isfahan. Iran. Okay. So have you been visited the desert before? Of course, many times. Many times, yeah. బ్రదర్ అయితే చాలా క్రేజీ అనమాట. ఇమాన్ రైట్? Yes. యా, ఇమాన్ బ్రదర్ అయితే చాలా క్రేజీ అనమాట. మంచి ఫన్ ఉంది మాకు. వెళ్ళేటప్పుడు మంచిగా మ్యూజిక్ పెట్టుకుని చిల్ చేస్తా వెళ్తున్నాము. నిజానికి ఇస్లామిక్ సంబంధించి ఇలాంటి చిల్ చేయకూడదు, కానీ మేము మంచిగా అందరూ కుర్రాళ్ళం కాబట్టి మంచిగా మ్యూజిక్ పెట్టుకుని చిల్ చేస్తా వెళ్తున్నాం. ఇంకా అందమైన అమ్మాయి అయితే మీకు తెలుసు ఎవరు. Hello everybody. Hello everybody. For sure, I've been to desert before, and
I don't want to talk about the adventures we're gonna have. Just visit. యా సో సూపర్ ఎక్సైటెడ్గా ఉన్నాను నేనైతే వెళ్ళడానికి. సో డెజర్ట్కి వెళ్ళి మేము పర్సనల్గా ఒక ప్రైవేట్ కార్ అయితే తీసుకునేసి వెళ్తున్నాము. ఇక్కడి నుంచి ఆల్మోస్ట్ 1 hour రైడ్ ఉంటుంది అనమాట. నైట్ కూడా స్టే అయిపోతాం డెజర్ట్లో. అడ్వెంచర్ మామూలుగా ఉండదు. వీడియో అద్దరిపోతుంది, పూర్తిగా చూడండి. పెట్రోల్ బంక్ దగ్గరికి అయితే వచ్చినాము. ఇక్కడికైతే మా బండికి పెట్రోల్ పట్టిస్తున్నాము. చూసుకోండి ఇక్కడ పెట్రోల్ ఎంత చవకంటే అంత చవక అనమాట. జస్ట్ 1 లీటరు 4 సెంట్లు అనమాట. చాలా చీప్ పెట్రోల్ అనమాట. ట్యాంక్ ఫుల్ కొట్టిస్తున్నాము. ట్యాంక్ ఫుల్ అయిపోయిన తర్వాత మేమైతే మా ట్రిప్ అయితే స్టార్ట్ చేసాము. అదిరిపోయింది. ఇదే మేము వెళ్తున్న కారు, మీరు చూసుకోవచ్చు. ఈ కంపెనీ ఏదో గుర్రం సింబల్ వేసిండారు. గుర్రం సింబల్లో మేము 3 వెళ్తున్నాం. నేను, ఈ పాప, అతను, 3 వెళ్తున్నాం. మీకు ఆల్రెడీ తెలిసిందే. పెట్రోల్ చూడండి ఎంత చీప్ ఉందో. ఈ దేశం నుంచి మీకు ఆయిల్ ఉన్నాయి కదా, ఆయిల్ బావులు ఉన్నాయి కాబట్టి పెట్రోల్ చాలా చవక. ట్యాంక్ ఫుల్ కొట్టిస్తున్నాం కదా, దీనికైతే యాక్చువల్గా నేను కనుక్కున్న రేట్ ఎంత అని చెప్పేసి కేవలం $2 అంట. $2 50 లీటర్ల పెట్రోల్. 50 లీటర్ల పెట్రోల్ కేవలం మనకి $2 పడుతుంది. అంటే మన కరెన్సీలో చెప్పాలంటే $150 నుంచి $200 మధ్యలో. $180 అనుకోవచ్చు. ట్యాక్స్లు అన్నీ యాడ్ చేసుకుంటే $200కి 50 లీటర్ల పెట్రోల్. నమ్ముతారా మీరు? మన దేశంలో చూడండి, మనకు 1 లీటరే $111, $112 1 లీటరు. ఇక్కడ 50 లీటర్లు కేవలం $200 ఇరాన్లో. వీళ్ళకి ఆయిల్ బావులు ఉన్నాయి కాబట్టి పెట్రోల్ చాలా చౌక. ఇరాను చాలా పెట్రోల్ నిల్వ చేసుకున్నారు. వీళ్ళు చాలా టన్నుల పెట్రోల్ నిల్వ చేసుకున్నారు. ప్రపంచంలోనే 10% పెట్రోల్ ఇరాన్లోనే ఉంది. ప్రపంచం మొత్తంలో పోల్చుకుంటే 10% పెట్రోల్ ఇరాన్లో ఉంది. నాకైతే చాలా ఆశ్చర్యంగా అనిపించింది. మీకు లైవ్లో చూపించి మరీ చెప్తున్నా, కేవలం $2 పే చేసినాము 50 లీటర్ల పెట్రోల్కి. అసలు ఎంత చవక చూడండి ఇరాన్లో. అసలుకి కాస్ట్ ఆఫ్ లివింగ్ చవక, చాలా చవక మామూలుగా లేదు. డెజర్ట్కి వెళ్తున్నాం కాబట్టి షాపింగ్ అయితే చేస్తున్నాము. కొన్ని ఫుడ్ ఐటమ్స్ అయితే నైట్ స్టే చేస్తామని చెప్పినా కదా, అందుకైతే ఇక్కడ సూపర్ మార్కెట్కి వచ్చినాము. సూపర్ మార్కెట్కి వచ్చి కొన్ని ఫుడ్ ఐటమ్స్ అవన్నీ కొనుక్కుందాం. రాత్రి తినాలా, స్టే చేసి సర్వైవ్ అవ్వాలి కదా, అందుకని చెప్పేసి ఇక్కడ వచ్చి కొంచెం. This is like tomato paste. This is almonds, salty almonds, and this is cheesy. Which one do you want? Anything. I can take this one. Okay. Oh, so this is vinegar. Okay. Vinegar pea. Okay, can take. First one. సో చూసినారా, మేము చాలా అయితే కొనుక్కుంటున్నాము. తినాలి కదా, తినేసి ఇక్కడ రాత్రి అంతా ఉండాలా, చాలా వరకు కొనాలా, బతకాలి కదా. ముందే ఎడారిలోకి వెళ్తున్నాం. ఎడారిలో అసలు మనుషులే ఉండరు. మనుషులు లేని ఎడారిలోకి వెళ్తున్నాం కాబట్టి ఇక్కడి నుంచి ఫుడ్ గట్రా అన్నీ తీసుకొని వెళ్ళాలి. ముందుగా ప్లాన్ చేసుకోవాలా, లేకపోతే చాలా కష్టం అయిపోతుంది. అండ్ biscuits. I don't know which one is good. You can. I think that you tested Lotus before. Okay. I never tasted Lotus before. Yeah. Okay, I'm not into cakes and wafers. Okay. But I'm into drinks and beverages. Okay, drinks and beverages. మేము డ్రింక్స్ దగ్గరికి అయితే వచ్చినాము. We have everything. Peach, mango. You want? Or you have mixing of all? Mixing juice? These are mixing ones. Like this is strawberry watermelon. This is strawberry mango. Things like Mango is my type. Only mango? Yeah, I think. Not mixed with anything else? Mango is feel like better. నేనైతే మ్యాంగో జ్యూస్ తీసుకున్నాను. అదైతే కొంచెం ఎనర్జీ ఇస్తుంది కదా, ఎడారిలో బతికేదానికి ఎనర్జీ ఇస్తుంది. అందుకని చెప్పేసి మ్యాంగో తీసుకోమంటున్నా. Okay, it doesn't have any soda and gas also. Yeah, that's why I choose this one. So. And these things. Okay, wait, need to add my first. Yeah. ఎడారి చూడడానికి అయితే మొదలైపోయినాం కదా. ఎడారి మధ్యలో అయితే ఆపినాడు. మీకు ఇక్కడ రోడ్లు ఎలా ఉంటుంది ఏంటి అని చూపించడానికి. ఎక్కడ చూడండి పెద్ద పెద్ద పర్వతాలు. మొత్తం ఎడారి లోపలికైతే ఎంటర్ అయిపోయినాము. ఇక్కడ అక్కడక్కడ స్టేషన్స్ ఉంటాయన్నమాట, గ్యాస్ స్టేషన్స్. ఆడ మీరు చూసుకుంటే చిన్న ఇళ్ళలాగా కనపడుతున్నాయి కదా, అక్కడక్కడ చిన్న గ్యాస్ స్టేషన్స్ లాగా ఉంటాయన్నమాట. సో మీరు కానీ తప్పిపోయినారనుకోండి, రోడ్డు కనబెట్టాలి ఖచ్చితంగా. రోడ్డు కానీ కనబెట్టలేదు అనుకోండి, ఇక్కడ మీ ఎముకలు కూడా ఇంకా దొరకవు అన్నమాట. మీ ఎముకలు దొరికే ఛాన్స్గా లేదు. ఇక్కడ ఎడారిలో రోడ్ ఎలా ఉంది చూడండి, వన్ వేకి ఇది, అవతల వేకి అది. ఇంకా క్రాసింగ్ చేసుకోవాలంటే అప్పట్లో అయితే ఇక్కడ చూడండి నీళ్ళంతా ఇదే, దానికి నీళ్ళు కాదులేండి, అప్పుడు హోల్ లాగా ఉండేది. మరి అది ఎందుకో ఏమో నాకు తెలియదు. దాని మీద సమ్ నెంబర్స్ అయితే రాసున్నారు. మంచిగా అనిపిస్తుంది. సో మనమైతే ఎడారిలో ఉన్నాం ఇప్పుడు.
ఎడారి స్టార్ట్ అయిపోయింది, ఆల్మోస్ట్ ఎడారి స్టార్ట్ అయిపోయింది. ఎడారిలో వండరప్రాయణుడు వెళ్తున్నాడు. అడ్వెంచర్స్ చూడండి, బట్టలు, ఎముకలు. ఎడారిలో తప్పితే ఎముకలు కూడా దొరకవు. చాలా రిస్క్, చాలా కష్టం ఎడారిలో. కానీ వన్స్ మిస్ అయిపోయినాం అనుకోండి, అసలు మామూలుగా ఉండదు. రాడ్డు గట్టిగా పడుతుంది. యువతల పక్క మొత్తం కొండలు, బాగా గట్టిగా ఉంది, భలే ఉంది అసలు చూడడానికి, మామూలుగా లేదు. ఎడారి, ఈ మట్టి, దుమ్ము ఎక్కువ అయిపోయింది. ఎడారి అంటే దుమ్ము కదా. సో మొహానికి ఏదన్నా నేను కార్ఫ్ లాంటిది ఏదైనా చుట్టుకోవాలా, లేకపోతే చాలా కష్టమైపోతుంది ఎడారిలో సర్వైవ్ అవ్వడానికి. సో ఐ హోప్ మంచిగా సర్వైవ్ అవుతుంది అని చెప్పి కోరుకుంటున్నాను. ఇంకా పైకి ఎక్కలేను నేను, వద్దులేండి, పైకి ఎక్కేది వద్దు, చాలా ఎత్తుగా ఉంది. నాకన్నా ఎత్తుగా ఉంది అది. మీకు అయితే ఎక్కడి నుంచి చూపిస్తాను. ఎక్కడ చూడండి, టవర్స్ అయితే పెట్టినారు వాళ్ళు, పైనుంచి చూపిస్తారు. టవర్స్ అయితే పెట్టినారు, ఇక్కడి నుంచి సిగ్నల్. చాలా ఘోరంగా ఉందబ్బా ఎడారి మాత్రం. ఏముంది చూడండి బాబోయ్, నా జీవితంలో మొదటిసారి ఎడారి ఎక్స్పీరియన్స్ చేస్తున్నా, మామూలుగా లేదు. మొత్తం ఎండిపోయింది చూసుకోండి, ఏ చుక్క నీళ్లు లేదు. చాలా మట్టి కూడా చాలా హార్డ్ ఉందన్నమాట, గట్టిగా ఉంది మట్టి అంతా. ఈ ఉత్తర పక్క కొంచెం శుభ్రం చేసి రోడ్డు వేసేదానికేమో శుభ్రం చేసినట్టున్నారు, చూడాలి ఇంకా. కానీ ఎక్స్పీరియన్స్ మాత్రం అదిరిపోయింది. కారులో మామూలుగా చిల్ అవ్వట్లేదు, పాటలు పెట్టి, తెలుగు పాటలు పెట్టి గోల చేస్తున్నాను నేను. మరి వండర్ప్రాయణుడితో మామూలుగా ఉండదు, మనం రచ్చ లేపేద్దాం ఎక్కడికి పోయినా. Okay, right now I'm standing right near a very old and ancient cannot we say in Persian, people before, because here is a desert area. It's so hot and so dry, especially in summer, and all the waters would disappear. So for survival, people used to dig the ground and then make something like a triangle, like a prime, you say? Pyramid, okay, on that, and then the water would stay there for a long time. Is so cold, cool and clean, so nothing special could enter this part, but just people would go inside and just bring up some water with some bowls and some rope, something like that. So we're going inside to see how it's working. Maybe there is some water here, or maybe it just went dry. I don't know, just let's see. I'm saying that they fooled it, because here before it had to be so much deeper, but they fooled it with soil, because it's not working anymore. And look at the roof. This kind of architecture kept water clean, cool for a long time, and for whole summer and hot seasons. మొత్తానికి పాప ఏం చెప్తా ఉందంటే, లోపల అయితే ఇక్కడ ఎండలు ఎక్కువ ఉండేది కదా, అప్పట్లో ఎండలు ఎక్కువ ఉండేది కదా సమ్మర్లో. ఇక్కడ 70 degrees 60 degrees వరకు ఎండ వచ్చేదంట. ఆ ఎండని వీళ్ళు సర్వైవ్ అవ్వడానికి ఇట్లా మరుతు తవ్వేసి నీళ్ళంతా బయటికి తీసేసి, ఇక్కడ కొంచెం చల్లగా ఉంటుంది కదా, ఇప్పుడు ఇక్కడ కొంచెం చల్లగా అనిపిస్తూ ఉంది. సో చల్లగా ఉండడానికి ఏదైతే హీట్ వేవ్స్ వస్తుందో ఆ హీట్ వేవ్స్ని సర్వైవ్ అవ్వడానికి ఇలాంటివి అయితే తవ్వుకొని వీటిల్లో బతికేవాళ్ళంట సమ్మర్ టైంలో. సమ్మర్ అయిపోయిన తర్వాత వింటర్ చల్లగానే ఉంటుంది, అప్పుడు బయట కూడా బతకచ్చు. సమ్మర్ టైంలో అసలే ఎడారి, అసలు చచ్చిపోతాం, అసలు బొగ్గు మనం ఫ్రై చేసినట్టు అయిపోతాం, ఫ్రై పీస్లు అయిపోతాం. అందుకని చెప్పి సర్వైవ్ అవ్వడానికి వాళ్ళైతే తవ్వుకున్నారు చూడండి. వాళ్ళైతే ఇట్లా మాత్రం తవ్వుకొని ఇట్లా పిరమిడ్ షేప్లో ఉండేటట్టు, లైటింగ్ పడేటట్టు అన్ని జాగ్రత్తలు చూసుకునేసి వీళ్ళైతే చేసుకున్నారు. చాలా బాగుంది. రాళ్ళు ఇటుకలు చాలా పైన అయితే ఇటుకలు వాడినారు, కింద అయితే రాళ్ళు వాడినారు. మీరు చూపిస్తా చూడండి, ఆడైతే చూసినారు ఇటుకలు ఉన్నాయి కదా, ఇది చూడండి, ఇవన్నీ రాళ్ళు, ఇవన్నీ బండ రాళ్ళు, గులకరాళ్ళు లాగా ఉన్నాయి. అది చూడండి పైనంతా ఏదైతే ఇటుకలు వాడిండారు. Some rains would come down and fall and flow in here, and then people could use it, but I think that they're not using this place anymore because they fooled it. ఎడారిలో జనాలు ఎలా బతికే వాళ్ళు మీకైతే అర్థమైందని చెప్పి అనుకుంటాను. చాలా మంచిగా ఉంది, మంచిగా కట్టుకున్నారు. ఆ కాలంలో కూడా బతికే నిజుడు సర్వైవల్ ఫిట్నెస్ కోసం చాలా వరకు ఉంది. ప్రపంచమంతా సర్వైవల్ కోసమే బతుకుతున్నారు అనుకోండి. ఎవరికైతే బుర్ర ఎక్కువ ఉంటుందో వాళ్ళే సర్వైవ్ అవుతారు. వీక్ ఆటోమేటిక్గా ఈ హీట్ వేవ్లో ఎక్కడో ఒక చోట కుప్పకూలిపోయి చనిపోతారు అనమాట. సో చాలా బాగుంది, చాలా మంచి హిస్టరీ, నాకైతే బ్రహ్మాండంగా నచ్చింది. పోయే కొద్దిగా అద్భుతమైన విషయాలు అయితే మీకు చూపిస్తాను. 2 గంటల సేపు కారు ప్రయాణం తర్వాత మా డెస్టినేషన్ దగ్గరికి అయితే మేము వచ్చేసినాము.
పక్కనే ఎడారి అయితే ఉందన్నమాట. ఎడారి పక్కన ఒక చిన్న విలేజ్. ఈ విలేజ్లోనే మేము స్టే చేయబోతాము. మీకైతే ఇది చూపిస్తా చూడండి. విలేజ్ చాలా బాగుంటుంది. ఎందుకంటే పొద్దున్న పోయినారనుకోండి వేడికి మీరు మాడి మసైపోతారు. సో పొద్దున్న పోకండి, సన్సెట్ టైంకి వెళ్దాము అని చెప్పేసి మేము అందరం డిసైడ్ చేసుకున్నాము. ఎందుకంటే విపరీతమైన ఎండ, మనమైతే భరించలేము ఆ ఎండకి. అసలే మనంతంత మాత్రం ఇంకా మొత్తం బొగ్గైపోతాం అనమాట ఆ ఎండకి వెళ్తే. అందుకని చెప్పేసి సన్సెట్ టైంకి వెళ్ళి మంచి బ్యూటిఫుల్ వ్యూస్ అయితే మీకు చూపిద్దామని చెప్పి అనుకున్నాను. ఫస్ట్ మేము ఎక్కడ వచ్చినాము, ఎక్కడ స్టే చేస్తున్నాను నీకు ఇదైతే చూపిస్తాను. ఈ విలేజ్ భలే నచ్చింది నాకు, ఒకసారి చూడండి. ఇదే అన్నమాట విలేజ్ మేము ఉండేది. ఇది ఒక చిన్న మారుమూలన పల్లెటూరు. ఈ పల్లెటూరులో చూడండి పిల్లలకి ఆడుకునేదానికి చిన్న పార్క్ లాంటిది ఉంది. చాలా మంచిగా ఉంది కదా పిల్లలకి ఆడుకునేదానికి. ఇంకా కొన్ని కన్స్ట్రక్షన్ వర్క్స్ అయితే జరుగుతుంది. ఇక్కడ ఆర్కిటెక్చర్ మొత్తం ఇలానే ఉంటుంది అనమాట. మీరు ఇల్లు చూసుకోవచ్చు, మొత్తం ఇలానే ఉంటుంది. ఇదే మేము వచ్చిన కారు ఇక్కడ పార్క్ చేసినాము. అసలు మామూలుగా లేదు. నొమాడిక్ లైఫ్ అయితే ఇలానే ఉంటుంది. మీకు నొమాడిక్ వాళ్ళు ఎలా ఉంటారు, ఎలా జీవిస్తారు, ఎక్కడ స్టే చేస్తారని చెప్పి చూపిస్తాను చూడండి. ఈ పెర్షియన్స్ ఉన్నాయి కదా, ఈ పెర్షియన్ ఇల్లులు చాలా చిన్నదిగా ఉంటుంది. ఇక్కడ చూడండి, మనం వాళ్ళ ఎందుకు యాన్సిస్టర్స్ ఏమంటే వచ్చేవాళ్ళు వంగి రావాలా, తలకై దించుకొని రావాలని చెప్పేసి ఒక మిత్ అయితే ఉంది. అందుకే ఈ ఏదైతే ఎంట్రన్స్ ఉందో ఎంట్రన్స్ చాలా చిన్నగా ఉంటుంది. కానీ మనం వంగతామా, మనం వంగం, మనం మామూలుగా ఉండదు. తగిలినా పర్లేదు, వంగే ప్రసక్తే లేదు. సో ఇదే అనమాట. ఇక్కడ ఒక బామ్మ అయితే పనిచేస్తుంది, మొత్తం శుభ్రం చేసుకుంటా ఉంది. చూడండి లోపలికి వచ్చి నాకు ఎంత బ్యూటిఫుల్గా ఉందో, ఎండ పడకుండా. అండ్ ఇలాంటివన్నీ ఎవరు చూపిస్తారు మీకు? చూడండి ఎంత బాగుందో, చాలా మంచిగా ఉంది కదా. వచ్చి ఇది రిలాక్సింగ్ ఏరియా అనమాట. వచ్చి ప్రశాంతంగా రిలాక్స్ అవ్వచ్చు, ఇక్కడ రావచ్చు, కూర్చోవచ్చు. నైట్ టైంలో మంచి ఫన్ ఉంటుంది, మ్యూజిక్ పెట్టుకోవచ్చు, ప్రశాంతంగా చిల్ అయ్యే ప్లేస్ అనమాట ఇది. సో మనోడు తీసుకొచ్చాడు కదా, మనోడు అయితే అక్కడ ఉన్నాడు చూడండి. నాకైతే బ్యూటిఫుల్గా నచ్చింది ప్లేసు, చాలా బాగుంది. అసలు మాటల్లో చెప్పలేను కానీ అదిరిపోయింది ప్లేస్ అయితే. సో ఇక్కడే మేము స్టే చేయబోతాము. ఈరోజు నైట్ అయితే ఇక్కడే స్టే చేయబోతాము. ఒక 1 అవర్ రెస్ట్ తీసుకొని మళ్ళీ అయితే డెజర్ట్కి వెళ్ళి డెజర్ట్ చూపిస్తాను. మామూలుగా ఉండదు, అసలుకి దుమ్ములేసిపోతుంది డెజర్ట్ కూడా. మీకు ఈ నొమాడిక్ విలేజెస్ ఏదైతే ఉందో ఇది కూడా మీకు నచ్చిందని చెప్పి అనుకుంటున్నాను. ఎలా అనిపించిందో మర్చిపోకుండా కింద కమెంట్ చేసి చెప్పండి. నొమాడిక్ ఇల్లు అయితే చూసినారు కదా, అక్కడ కొంతసేపు ఉండేసి రెస్ట్ తీసుకొని మళ్ళీ డెజర్ట్కి అయితే స్టార్ట్ అయిపోయినాము. వెళ్ళి నైట్ టైంలో డెజర్ట్లో స్టే చేయబోతాము. మామూలుగా ఉండదు అడ్వెంచరు. ఫుల్ ఎక్సైటెడ్ అవుతున్నా నేను. వెళ్ళే దారంతా అసలు చిన్న విలేజ్లు అనమాట. సో భలే ఉంది. అవతల పక్క చూడండి ఎలా ఉందో, మొత్తం తెల్లగా ఏదో సున్నపురాలు ఉన్నట్టు ఉన్నాయి. మొత్తం రోడ్డు అయితే చూస్తున్నారు కదా ఎలా ఉందో, మొత్తం ఎడారనమాట. ప్రాపర్గా రోడ్డు కూడా సరిగ్గా లేదు. ఇప్పుడుదా వేస్తున్నారనమాట రోడ్డు కూడా. ఈ రోడ్లో వెళ్తున్నాం మేము. మాకు ఎలాంటి ఆటంకాలు రాకూడదని చెప్పి కోరుకుంటున్నా. ఎవరన్నా ఆపేసి పిచ్చి క్వశ్చన్లు అడగకూడదని చెప్పేసి. హోప్ఫుల్లీ మనం ఎడారికి అయితే వెళ్ళి మంచిగా ఇసుకతో ఆడుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. ఏమాత్రం ఆలస్యం లేకుండా ఎడారి దగ్గరికి వెళ్ళి మాడుకుందాం మిగతా విషయాలన్నీ. మొత్తానికి మనం అయితే సాధించేసినాము. ఎడారిలోకి అయితే వచ్చేసిన, దట్టు రాత్రి సమయంలో ఎడారిలోకి అయితే వచ్చిన. బాబు కూడా తీసుకొచ్చింది. ఎక్సైటెడ్, కొంచెం నిద్ర మొత్తం ఉంది పాప. Explain what here you mean? I was saying you're in the sleep mode. Oh no, don't say that. I guess last night I couldn't sleep very well, but I'm just trying to deal with the situation. Oh, I'm fine. You're fine? It's okay, yeah. సో మొత్తానికి మనం ఎడారిలోకి అయితే వచ్చేసినాము. ముందు సూర్యుడు వెళ్ళిపోక ముందుగానే మీకు అయితే వ్యూ చూపిస్తా చూడండి. తర్వాత చాలా విషయాలు ఉంది మాట్లాడుకోవాల్సింది, మాట్లాడుకుందాం. మీరు చూస్తున్నారు కదా కొండలు, పెద్ద కొండలు, మొత్తం శాండ్ మౌంటైన్స్ అనమాట. మొత్తం మట్టితోనే ఫామ్ అయిన మౌంటైన్స్. ఓ గాడ్, అక్కడ చూడండి సూర్యుడు వెళ్ళిపోతా ఉన్నాడు. వ్యూస్ మాత్రం అదిరిపోయింది. మొత్తం శాండ్ స్టోన్స్ అనమాట. అసలు మామూలుగా లేదు. నైట్ టైంలో వ్యూ, నేను పాప ఇద్దరు ఉన్నాము. మామూలుగా లేదబ్బా, అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది. నాకైతే బ్రహ్మాండంగా నచ్చింది. కింద మీరు చూసుకున్నట్టుకుంటే చూడండి ఎంత హార్డ్ ఉందో. ఇదేమరా అంటే ఇక్కడ చూసినారా, ఉప్పు అనమాట, సాల్ట్. ఇవన్నీ సాల్ట్తో ఫామ్ అయ్యి చాలా గట్టిగా ఉన్నది. చూడండి నా షూ పెట్టి నేను రాకుతా ఉంటే కూడా పోవట్లేదు, అది అంత గట్టిగా ఉంది. ఎందుకంటే సాల్ట్తో ఫామ్ అయిందనమాట. దీని నుంచి సాల్ట్ కూడా ఎక్స్ట్రాక్షన్ చేస్తారంట. చాలా బాగుంది మౌంటైన్స్ చూడడానికి. సూర్యుడు ఇక్కడ 5 గంటలకే వెళ్ళిపోతాడు. ఏమరంటే ఇరాన్లో ఒక విచిత్రమైన విషయం ఏమరంటే సూర్యుడు 5 గంటలకే వెళ్ళిపోతాడు. మన సైడ్ 6:30 వరకు ఉంటాడు కదా. ఇక్కడ 5 అంటే మాట 5 లాస్ట్. 5 అంటే మనకి 10, మన ఇండియాలో 10, 11 ఉంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది అనమాట. ఇప్పుడు అక్షరాల టైం అయితే 4 అవుతా ఉంది. 4 గంటలకే చూడండి సూర్యుడు వెళ్ళిపోయినాడు ఈ చోట్లో. చాలా వింతగా ఉంది కదా, చాలా ఆశ్చర్యకరంగా ఉంది. నాకైతే భలే నచ్చింది, మామూలుగా లేదు.
శాండ్ దగ్గర కొండ దగ్గరికి కూడా వెళ్ళి మీకు చూపిస్తాను ఎలా ఉంటుందో ఏంటని. నా ఫెయిరీటేల్ జీవితాన్ని అయితే నేను ఇక్కడ అనుభవిస్తున్నాను మంచిగా. అసలు చూడండి, శాండ్ పర్వతం మీద అయితే పనుకొని నక్షత్రాలు చూస్తున్నాం మేమిద్దరం. ఈ ఇరాన్ మొత్తంలో మేము ఇద్దరమే క్రేజీ అనుకుంటా. అసలు మామూలుగా లేదు మాకు ఫన్ అయితే, నెక్స్ట్ లెవెల్ ఉన్నది. అసలు కూర్చొని నక్షత్రాలు చూస్తూ ఉంటే అసలు దీనికి మించిన స్వర్గం ఇంకేముందిరా అన్న అనిపిస్తూ ఉంది. నాకైతే మామూలుగా నచ్చలేదు, భలే నచ్చేసింది. నా 15వ దేశంలో నేను ఈ రకంగా ఎంజాయ్ చేస్తాను, ఇంతలా నా జీవితాన్ని నేను అనుభవిస్తానని చెప్పి అనుకోలేదు. మొత్తానికి ఇప్పుడైతే జరుగుతూ ఉంది. నేను చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను, మామూలుగా లేదు. ఫుల్ హ్యాపీ, ఫుల్లీ సాటిస్ఫైడ్ అనమాట. నేనైతే ఇరాన్ సంథింగ్ స్పెషల్ అనమాట నాకు. సూపర్ ఉంది. యు వాంట్ టు సే సంథింగ్? No, I'm just enjoying your happiness and excitement. Just want to keep this moment in my mind. Yeah, you want to keep this moment. I want to keep this moment in my mind. Yeah. సో ఇది మొత్తానికి డెజర్ట్లో మా స్టోరీ. అంటే ఇది డెజర్ట్లో మేము హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాం. హోప్ ఈ వీడియో అయితే మీకు నచ్చిందని చెప్పి అనుకుంటాను. నచ్చితే గట్టిగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో అయితే ఇంతటితో ఎంజాయ్ చేస్తారు. ఎట్లా మీ వండర్ ప్రయాణికుడు సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ ఇరాన్.